నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు మామిడికాయ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. సాధారణంగా మామిడికాయ పప్పు అంటే అందరికీ వచ్చింది, కానీ ఒక్కసారి నేను చెప్పే కొలతలు టిప్స్ గనక ఫాలో అయితే పులుపు అనేది అటు ఇటు అవ్వకుండా పర్ఫెక్ట్ గా సరిపోతుంది. నేను చెప్పే టిప్స్ వల్ల మిస్టేక్స్ అవ్వకుండా ఎప్పుడు చేసినా కూడా మామిడికాయ పప్పు అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్ ని తీసుకుని దాంట్లోకి 1 కప్పు వరకు కూడా కందిపప్పును వేసుకుని దీన్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోండి. టైం ఉంటే గనక నానబెట్టుకోవచ్చు, టైం లేకపోతే గనక దీంట్లోకి ఒక 2.5 కప్పుల దాకా కూడా నీళ్ళని పోసుకుని ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చీరికలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలానే ఒక 4-5 పచ్చిమిరపకాయలని కూడా చిన్నగా నాట్లు పెట్టుకుని వేసేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా కూడా ఉప్పు, అలానే ఒక 1/2 టీ స్పూన్ దాకా కూడా కారం, 1/2 టీ స్పూన్ దాకా కూడా పసుపు. మనం ఏ కప్ తో అయితే కందిపప్పుని తీసుకున్నామో అదే కప్ తో సేమ్ ఎగ్జాక్ట్ గా ఈ విధంగా కొలుచుకుని మామిడికాయ ముక్కలు కనుక తీసుకుంటే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఈ మామిడికాయ ముక్కలు డైరెక్ట్ లో పప్పులో వేసి ఉడికిస్తే ఒక్కొక్కసారి పప్పు ఉడుకుతుంది, ఒక్కొక్కసారి ఉడకదు. కాబట్టి ఇలా పైన ఒక ప్లేట్ పెట్టుకుని దీన్ని ఉడికించుకుంటే గనక పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది అనమాట. నేనైతే కుక్కర్ లో ఉడికించుకున్నాను అండి. ఒక 5-6 విజిల్స్ రానిస్తే గనక పప్పు అలానే మామిడికాయ ముక్కలు అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పులోకి శుభ్రంగా ఉడికిపోయిన మామిడికాయ అంతా కూడా వేసేసుకుని పప్పు గుత్తుతో గాని మ్యాషర్ తో గాని ఈ విధంగా బాగా మెదిపేసుకోండి. అంతా కూడా బాగా మెదిపేసుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకుని తాలింపు కోసం స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక పాన్ ని పెట్టుకుని దాంట్లోకి ఒక 2-3 టీ స్పూన్ల దాకా కూడా నూనె, అలానే ఒక 2-3 టీ స్పూన్ల దాకా కూడా నెయ్యి వేసుకోండి. అలా నెయ్యి నూనె కలిపి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలానే ఒక 1/2 టీ స్పూన్ అంత ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లిపాయలు, 2 ఎండుమిరపకాయలు, అలానే కొద్దిగా కరివేపాకును కూడా ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు పప్పుని దీంట్లోకి వేసుకుని కన్సిస్టెన్సీ తగ్గట్టు కొద్దిగా వాటర్ ని కూడా యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇదంతా కూడా కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకుని కనీసం ఒక 4-5 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోండి. పప్పు విడిగా ఉడికిచ్చేసుకుని పైన తాలింపు వేసుకునే దానికన్నా ఇలా తాలింపు వేసిన తర్వాత పప్పు కూడా వేసి ఉడికించుకోవడం వల్ల టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. అలానే ఉప్పు చెక్ చేసుకుని ఉప్పు కూడా అడ్జస్ట్ చేసేసుకోండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిందంటే పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయినట్టండి. అలానే ఏం లేదు, ఒక్కొక్కరు పలుచగా తింటారు, ఒక్కొక్కరు గట్టిగా తింటారు, కాబట్టి మీ కన్సిస్టెన్సీ చూసుకోండి. మనం స్టవ్ ని కట్టేసిన తర్వాత ఎంతో కొంత కొద్దిగా గట్టి పడుతుంది కాబట్టి కొంచెం లూజ్ గానే కట్టేసుకోండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికి షేర్ చేయండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.